శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత వీడియోలలో ఆర్థికంగా విజయం సాధించడానికి, ఆదాయం పెరగటానికి మేష వృషభ రాశి వారు ఏ ఏ పరిహారాలు పాటించాలో వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆర్థిక అభివృద్ధికి, జీవితంలో పైకి రావడానికి, ఆదాయం పెరగటానికి మిథున రాశి వారు ఏ ఏ రెమెడీస్ పాటించాలో వివరించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆదాయం పెరగటానికి, ఆర్థిక అభివృద్ధి కోసం మిథున రాశి వారు ప్రతిరోజు శ్రీ సూక్తం, హనుమాన్ చాలీసా, హనుమాన్ బడబారణ స్తోత్రం లేదా ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం పఠించాలి. వీటితో పాటు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు పఠించిన మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారు ప్రతిరోజు ఆంజనేయ స్వామి, మహాలక్ష్మి, సుబ్రహ్మణ్య స్తోత్రాలను పఠిస్తూ ఉంటే ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. మిథున రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. కాలసర్పదోషాలు తొలగిపోతాయి. తీవ్ర రుణ సమస్యలతో సరైన ఆదాయం లేక బాధపడే మిథున రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో 108 కానీ 54 కానీ ప్రదక్షిణాలు చేయాలి. ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ విధంగా చేస్తే వెంటనే ఉపశమనం ప్రాప్తిస్తుంది. మిథున రాశి వారికి బాగా కలిసి రావాలంటే వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళు అంటే పడమర ఫేసింగు ఇంటిలో కానీ, లేదా నార్త్ ఫేసింగ్ ఇళ్ళు అంటే ఉత్తర ఫేసింగ్ ఇంట్లో కానీ నివసించాలి. అంటే మిథున రాశి వారు బాగా కలిసి రావాలంటే పడమర ఉత్తరముఖాలుగా గల గృహాల్లో నివసించాలి. ఈ విధంగా కనుక చేస్తే ఆదాయం బాగుంటుంది. వీరు స్థిరాస్తులను కూడా భవిష్యత్తులో కొనుగోలు చేయగలరు. మిథున రాశి వారికి బాగా కలిసి రావాలంటే ముత్యం లేదా జాతి పచ్చని ధరించాలి. 5వ నెంబర్ని లక్కీ నెంబర్గా పరిగణించాలి. ప్రతి నెల 5, 14, 23 తేదీల్లో నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చు. గ్రీన్ కలరు, వైట్ కలర్ని, క్రీమ్ కలర్ని లక్కీ కలర్స్గా స్వీకరించి ఉపయోగిస్తూ ఉండాలి. తీవ్ర ఆర్థిక సమస్యలు, రుణబాధలు, ధన సమస్యలతో ఇబ్బంది పడే మిథున రాశి వారు తమ గృహాల్లో పడమర వాయువ్యంలో నీటి కుండను ఉంచాలి. ప్రతిరోజు ఈ కుండలో నీటిని మార్చాలి. కుండలో నీటిని చెట్ల పాదుల్లో పారవేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఆర్థికంగా మిథున రాశి వారు పైకొస్తారు. రుణబాధలు ఉండవు. ఆదాయం గృహంలో బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారు తమ ఇంట్లో ఉన్న పూజా స్థలంలో అంటే పూజా గదిలో కానీ, పూజా మండపంలో కానీ వెండితో చేసిన చిన్న లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. ఈ లక్ష్మీ విగ్రహంతో పాటు వెండితో చేసిన చిన్న ఏనుగులు బొమ్మలు 2 ఉంచాలి. లక్ష్మీ విగ్రహానికి ఇరువైపులా అంటే 2 పక్కల ఈ చిన్న చిన్న ఏనుగు బొమ్మల్ని ఉంచాలి. ప్రతిరోజు తేనెను నివేదించి ధూపం, దీపం సమర్పించాలి. ప్రతిరోజు శ్రీ సూక్తం పఠిస్తూ విగ్రహం మీద పూలు వేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తే ఆర్థికంగా బలపడతారు. రుణబాధలు ఉండవు. ఆదాయం పెరుగుతుంది. అంటే ఒక లక్ష్మీదేవి విగ్రహం చిన్నది, 2 ఏనుగు బొమ్మలు చేయించాలి. ఆ ఏనుగు బొమ్మలు లక్ష్మీ విగ్రహానికి ఇరువైపులా ఉంచాలి. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు మాత్రం, పెద్ద విగ్రహాలు పెట్టకూడదు. లక్ష్మీ విగ్రహానికి 2 పక్కల ఏనుగు బొమ్మలు ఉంచి ప్రతిరోజు ధూపం, దీపం, నైవేద్యంగా తేనెను సమర్పించాలి. అమ్మవారికి సమర్పిస్తూ శ్రీ సూక్తాన్ని పఠిస్తూ పువ్వులు కానీ, కుంకుమ కానీ వేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. అదేవిధంగా రుణబాధలు అనేవి ఉండవు. మిథున రాశి వారు నెలకి ఒక గురువారం గోమాతకు శనగలు సమర్పిస్తూ ఉంటే ఆర్థిక ప్రగతి ఉంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. మొత్తం మీద గమనిస్తే మిథున రాశి వారు లక్ష్మీదేవిని, ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆర్థిక ప్రగతి కోసం రోజు పూజించాలి. ఈ ముగ్గురిని పూజించలేకపోయినా కానీ ఇందులో ఏ ఒక్కరిని మనం నిష్ఠగా పూజించినా ఫలితం లభిస్తుంది. మృగశిర 3, 4 పాదాల్లో పుట్టినవారు, పునర్వసు నక్షత్రంలో జన్మించినవారు, పుష్యమి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు, మిథున రాశి జన్మలగ్నం అయినవారు, ఇంకా పేరు ప్రకారం మిథున రాశి అయినవారు
ఇప్పుడు చెప్పిన పరిహారాలను కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా రుణ బాధలు ఉండవు. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వారికి ఇతరులతో కూడా ఎటువంటి సమస్యలు లభించవు. ఈ పూజలు కానీ స్తోత్రాలు పఠించడానికి ఎటువంటి నియమాలు అవసరం లేదు, ఎటువంటి ఉపదేశాలు కూడా అవసరం లేదు. వీటిని నిరభ్యంతరంగా భయం లేకుండా పాటించవచ్చు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.